ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము నాకు ఎక్కువగా ఏంటంటే, నేను విశ్వాసాన్ని గురించి నాకు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి విశ్వాసాన్ని గురించి బోధించటము నాకు ఎక్కువగా ఇష్టం. విశ్వాసాన్ని గురించి బోధించడం అంటే నాకు ఎక్కువగా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎందుకని విశ్వాసాన్ని గురించి బోధించాలనంటే, ఎందుకనంటే నేను చేసే అన్ని పనులన్నీ కూడా ఎలాంటివి అంటే, అవి ఉన్నదాంతో సర్దుకునేటి కొనసాగేటువంటి జీవితం కాదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి, అర్థమవుందా, ఉన్నదాంతో అలా అడ్జస్ట్మెంట్ అయ్యి కొనసాగేటువంటి జీవితం కాదు. కాబట్టి అది అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి, గొప్ప వాటిని ఆశించి వాటిని పొందుకోవాలనేటువంటి తపన దాహం కలిగినటువంటి విధానం నాది. అందుకని నేనేం చేస్తానంటే, ఆయా సందర్భాల్లో విశ్వాసాన్ని వాడుకుంటూ ఉంటాను. విశ్వాసాన్ని ఆయా సందర్భాల్లో ఏం చేస్తాను, వాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు ప్రియమైన బిడ్డలారా, సహోదరికి బాగలేనప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సందర్భాన్ని బట్టి వాక్యాన్ని వాడాను. ఐగుప్తులో కలుగు చేసినటువంటి రోగములు ఏది మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేశాడు. కాబట్టి నమ్మి ఆ వచనాన్ని విశ్వాసంతో పలికాను. ఆమె ఆ విశ్వాస పలుకులు ఆమె వినుట వలన ఆమె కూడా విశ్వాసం పొందుకున్నది. నాకు విశ్వాసం కలిగింది కాబట్టి నేను విడుదల చేశాను ఆ మాటను. కాబట్టి ఆమె జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ నెల రోజుల నుంచి తగ్గినటువంటి ఆ సమస్య, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గినటువంటి ఆ సమస్య, ఎందుకో ఆయన నామంలో అలాంటి ఎన్నో, నేను విశ్వాసగా ఉన్నప్పుడే నా స్నేహితుడు పాల్ అని ఒక బాబు, వాళ్ళ చెల్లికి ఇలాంటి చికెన్ పాక్స్ అంటారు ఇంగ్లీష్లో, అదేనా, ఒళ్ళంతా శరీరంతో బొబ్బలు వచ్చేసి జ్వరంతో అల్లాడిపోతున్నప్పుడు ఆ సమయంలోనే జాన్, మా చెల్లెలికి బాగలేదు ప్రార్థన చేద్దురా అన్నప్పుడు విశ్వాసగా ఉన్నప్పుడే వెళ్ళి 8 గంటలప్పుడు వాళ్ళ చెల్లికి ప్రార్థన చేసినప్పుడు తెల్లారు లోపల ప్రియమైన బిడ్డలారా వాడిపోయినాయి అంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి అనుభవం ఉంది. కాబట్టి అదెంత నువ్వు మమ్మల్ని పిలిచి ప్రార్థన చేద్దురని నేను చెప్పాలి కదా, నువ్వు పిలిచినప్పుడు మేము ప్రార్థన చేస్తాం కదా నువ్వు అని అని అనటం కూడా జరిగింది. ఎందుకనంటే ఆయన నామములో వాటిని ఏం చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వలన సమస్తము కూడా సాధ్యము కాబట్టి నమ్మినప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, అక్కడ అనారోగ్య సమస్య, దాన్ని బట్టి దానికి సంబంధించిన వాక్యాన్ని వాడేం. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు సమస్యలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దానికి సంబంధించినటువంటి వాక్యాల్ని మనం ఏం చేయాలి, వాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం వాడాలి. ఏంటి ఆ వాక్యాలు అంటే ప్రియమైన బిడ్డలారా, కొన్ని వాక్యాలు ఉన్నాయి.
ఏంటి ఆ వాక్యాలంటే, అది కొండ పోయి నువ్వు సముద్రములో పోయి పడమంటే పడుతుందంట. ఎప్పుడు పడుతుందంట అది? విశ్వాసముతో, రెండోది సందేహం లేకుండా. సందేహం లేకుండా మనం ఆయన నామంలో మాట్లాడాలి. కొండతో ఏం చేయాలా? కొండతో ఏం చేయాలమ్మా? మాట్లాడాలి. ఇలాంటి లోతైనటువంటి సత్యాలు మీకు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు కొంత పిచ్చిగా ఉంటుంది. పిచ్చి పట్టింది వీళ్ళకి ఏమన్నా? కొండతో మాట్లాడతాం ఏడన్నా? కొండతో ఏంది, దానికి నోరుందా అనుకుంటాం మనం. అంటే ప్రియదేని బిడ్డలారా, కొండ లాంటి సమస్య అది నీ ఎదుటిగా నిలబడింది, నిన్ను భయపెడతా ఉంది, నిన్ను కలవరపెడతా ఉంది. నా వల్ల ఏమవద్దు అనుకుంటున్నావు, నేనేం చేయగలను, నా పరిస్థితి ఎటు చూసిన దారి కానరాట్లేదు, నలుమూల దారులు మూయబడ్డాయి, ఒంటరిగా ఉన్నాను, ఎటు చూసినా నాకు దారి కానరాట్లేదు, నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది ఓ అని చెప్పి వెలపిస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖముతో వేదన చెందుతున్నప్పుడు ప్రియని బిడ్డ, దేవుడు ఆయన ఏం చేస్తాడంటే అన్ని ద్వారాలు మూసేసినా కానీ ఒక ద్వారాన్ని, ఆ ద్వారం నేనే కాబట్టి నేను నా ద్వారాన్ని తెరస్తానని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయన ద్వారాలు మూసివేస్తాడు. అన్ని ద్వారాలు ఏం చేస్తాడు? మూసివేస్తాడు. మూసివేసినప్పుడు ప్రియని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో మూసివేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో కొంత సమయము, ఒక 10 దినములు ఆ శ్రమ కలిగినటువంటి ఆ సమయంలో ఎంతగానో బాధపడిపోతాం, కన్నీరు కారుస్తాం, వేదన చెందుతాం, అవసరమైతే గుక్క పెట్టి ఆడస్తాం. ఇలాంటి అనుభవాలు వస్తాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రియని బిడ్డ, దేవుడు వాక్యం ద్వారా మళ్ళీ నీకు ఒక ఆలోచన పుట్టించి, వాక్యం ద్వారా దేవుడు నీకు ఒక ఆలోచన దయచేసి ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరిచి నీ జీవితంలో కార్యాలను చేయాలని ఆయన ఆలోచించే దేవుడు నీ కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సేవకురాలు మరి ఈ వారంలో ఆవిడ ఎంతగానో బాధపడింది, బాగా శోధించబడింది. ఎందుకనంటే అది ఇక ఫైనాన్షియల్గా కొంచెము మనము ఈ యొక్క మందిరం విషయంలో నేను కొంత అప్పు చేసి కొంత చేసి మరి చేయటం జరిగింది. అలాంటి పరిస్థితుల మధ్యలో కొంత ద్వారాలు మూయబడినప్పుడు ప్రియని బిడ్డలారా, ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు దేవుడు మళ్ళా ఒక ఆలోచన థాట్ ఇచ్చేంత వరకు కూడా అప్పటిదాకా కూడా ఎలా ఉంటుందంటే మన జీవితం తల్లడిల్లిపోద్ది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల మధ్యలో తల్లడిల్లిపోద్ది. కాబట్టి ప్రియని బిడ్డలారా, సహోదరికి అప్పుడు మరి ఈ పాట తన అనుభవంలో వచ్చినప్పుడు అందుకని ఇప్పుడు పాడింది. ఈ పాట పాడని పాట నేను కలిసి పాడుకోవటం జరిగింది. అనుభవాలను చెంచినటువంటి పాటలు అన్నమాట. ఏం పాట అది? ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు, నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం, నా జీవితం. ఒంటరి గువ్వనై పించు సమయాన ఓదార్చువారే కానరారై, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు, నా యేసయ్యా దివ్య నా జీవితం పరిమళించెనే, నా జీవితం
పరిమళించెను. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఆ సమస్య అది ఒక కొండలాగా కనపడవచ్చు. ఇది నా వల్ల కాదు అంటే కొండపోయి సముద్రంలో పడమంటే పడదు, కానీ నీ సమస్య ఎలాంటిదంటే అది కొండలాగా కనపడుతుంది అని అర్థం. నీ సమస్య ఎలాంటిదంటే అది ఎలాగుంది, నీకు కొండలాగా కనపడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే విశ్వాసాన్ని వాడి ఏం చేయాలంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి కొండలా కనబడేటువంటి ఆ సమస్యను కొండతో నువ్వేం చేయాలంటే విశ్వాసముతో మాట్లాడాలి. కొండతో ఏం చేయాలమ్మా? విశ్వాసంతో కొండతో ఏం చేయాలి? మాట్లాడాలి. అంటే కొండతో మాట్లాడటం అంటే నీ సమస్యతో మాట్లాడాలి. నీ సమస్యతో ఏం చేయాలి? మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఏం బిడ్డలారా, మాట్లాడాలంటే నీకేం కావాలి? ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ధైర్యంగా ఏం చేయాలి? కొండ వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పి మనము సందేహము లేకుండా ప్రియదేవుని బిడ్డలారా మనం అడిగినప్పుడు దేవుడు ఆయన మన మాటకి ఆయన మనకిచ్చిన అధికారం చొప్పున మనం మాట్లాడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిలు 10 సార్లు నేను చదివాను. నేను ఏ రెఫరెన్స్ అయినా చెప్పగలను అనేది అదొక మెట్టు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ సమస్యను ఓవర్కమ్ చేయటం అనేది, ఆ సమస్యను అధిగమించడం అనేది నీకు 10 సార్లు బైబిల్ చదివినంత మాత్రం నీ చేత కాకపోవచ్చు. అయితే నువ్వు ఒక్కసారి చదివినా కానీ విశ్వాసముతో ఆ సమస్యను ఎదుర్కొనే అనుభవం లేక నీకు వస్తే దేవుని కోసం నిలబడతావు ఆ సమయంలో. ప్రియదేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివేది కాదు, కానీ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు, కానీ నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది కాదు, కానీ నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నది కాదు, కానీ నీవు ఉపవాసముతో ప్రార్థన చేయటం మంచిదే, కన్నీటితో ప్రార్థన చేయటం మంచిదే. కానీ నీ కన్నీటి ప్రార్థనలో, నీ ఉపవాస ప్రార్థనలో విశ్వాసము ఉంచి విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? చేసినట్లయితే సందేహం లేకుండా నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికంట సమస్తము సాధ్యమే. ఏంటమ్మా? దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 10:27. దేవునికి సమస్తము సాధ్యమే. నేను చెప్పాల్సినటువంటి టాపిక్ వేరే, ఆ అధ్యాయాన్ని పైన ధ్యానించినట్లయితే సరిపోతుంది. కానీ నేను చెప్పాలనుకున్నది వేరు, మాట్లాడేది వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. దేవునికి సమస్తము సాధ్యమే. ఒక ఆమె ఒక పాట పాడుతుంటుంది యూట్యూబ్లో. ఒక ఆమె ఒక పాట పాడుతుంది. కాబట్టి నేను ఈ సమస్యల మధ్యలో, ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం మధ్యలో బాగా నలిగిపోతూ, బాగా ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, నేను చిన్న వయసులో కొన్ని పుస్తకాలు, ఒక పెద్ద ఆయన బుక్ స్టాల్ పెట్టుకునేవాడు. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా ప్రియదేవుని బిడ్డలారా, మ్యారేజ్ చేసుకోకుండా ఒక బుక్ స్టాల్ నడిపి ఒక చర్చిలో ఉండేవాడు ఆయన. ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు మంచి టీచర్స్. ఆ రోజుల్లోనే పొలాలు కూడా ఉన్నాయి. పేదవాళ్ళకు కూడా తన పొలాలు పంచిపెట్టాడు ఆయన. సో మా ఊర్లో బుక్ స్టాల్ పెట్టాలని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళాడు. మోసుకొని వెళ్ళి ఒక పెట్టి తయారు చేయించి ఒక చర్చిలో పెట్టాడు. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు బాగుపడి మంచి దైవ సేవకులు అవుతారు మా ఊర్లో అని చెప్పి ఆయనకు ఆశ. అప్పట్లో నాకు ఒక పుస్తకం ఇచ్చాడు ఆయన. ఆ పుస్తకము విశ్వాసము సందేహము. అది ఎవరిదంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు పాల్ యాంగిచో గారి పుస్తకం. అది విశ్వాసము
సందేహం. ఒక 25 పేజీలు ఉంటాయి దాంట్లో. ఆయన అనుభవాలు కొంచెం నేను ఇక్కడ ఉండింది. మొత్తానికి అది ఎలుక కొట్టింది సగం. ఎలుక కొరికేసింది. ఆయన ఎత్తిపెట్టుకో ఉండేదాన్ని. 2-3 అక్షరాలు అంచున బాగుంటాయి అంతేను. ఆయన ఎత్తిపెట్టుకో ఉన్నాను. సరే ఈ సమయంలో ఈ పుస్తకం చదవదని చెప్పి చదువుకోవటం జరిగింది. విశ్వాసము, సందేహం. 1 గంటలో విశ్వాసం ఉంటుంది, మరొక అరగంటలో సందేహం వస్తుంది. అది ఇప్పుడు దేని బిడ్డలారా మన జీవితంలోనంట ఈ ఈ విశ్వాసము, సందేహం అనేది మన జీవితాంతం అదొక పోరాటం అంట. మన జీవితాంతం ఒక పోరాటం అంట, పోరాడాలంట. ఇప్పుడు దేని బిడ్డలారా ఆయన నామంలో మనము ఒకసారి పలికాం. కొండ వెళ్ళి సముద్రంలో పడమంటు. అంటే కొండ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఒక పెద్ద సమస్య. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఒక మంచి భయంకరమైనటువంటి ఒక రోగం కావచ్చు, లేకపోతే ఒక వ్యాధి కావచ్చు, లేదా ఎవరో తీర్చలేనటువంటి ఒక సమస్య కావచ్చు. ఆ సమస్యతో మనం నలిగిపోతున్నప్పుడు, ఆ పెద్ద సమస్య, కొండలాంటి సమస్యతో మనం నలిగిపోతున్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలంట? ఆ సమస్యను ప్రియదేని బిడ్డలారా వాక్యమనే ఖడ్గం చేత ఛేదించే వాళ్ళంగా ఉండాలి. వాక్యమనే ఖడ్గం చేత ఏం చేయాలి? ఛేదించే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డ మన దేవుడు ఏం చేస్తాడంటే ప్రియదేని బిడ్డలారా ఆయన మార్గాలు సరళం చేసి, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం మాట్లాడితే పలికితే చాలు. మనము ఆయన నామంలో పలికినప్పుడు ప్రియదేని బిడ్డలారా మనం పలికినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మార్గాలు సరళం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా నేను అప్పటికి కొంతమంది సన్నిహితంగా నాకు బాగుంటారు కాబట్టి కొంతమంది సేవకులు కుళాయిలు నీళ్ళు పట్టుకుంటున్నాడట ఒక ఆయన, మన ప్రభుదాస్. జాన్పాల్, మరి నువ్వు యోబులాగా బాగా శోధన నలిగిపోతున్నావు అన్నాడు. యోబులాగా కాదులే, కొంచెం బాగా శోధనలో నలిగిపోతున్నావు అని చెప్పి ఆయనకి హృదయంలో నుంచి ఒక స్వరం వినపడిందంట. వెంటనే నీళ్ళు కుళాయి పట్టే నీళ్ళు పైప్ అక్కడ పడేసి ఆమె నాకు ఫోన్ చేశాడు. దేవుడు నీకు 200 మేలు చేయబోతున్నాడు, దేవుడు చెప్పమంటున్నాడు, నీకు 200 మేలు చేయబోతున్నాడు, దేవుడు నీకు చెప్పమంటున్నాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా అదేవిధంగా మరొక దైవజనుడు మన సత్యవేడు శ్యామ్ గారికి ఫోన్ చేసినప్పుడు కొంచెం ఆర్థిక ఫైనాన్షియల్గా ఉంది అయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆయన ఒకసారి బిజీగా ఉన్నాడు, ఆయనే చేశాడు. ఫోన్ చేసినప్పుడు ప్రియదేని బిడ్డలారా ఆయన భాషల్లో మాట్లాడి అర్థం చెప్పాడు. అంటే ఈమె కూడా విశ్వాసం కలుగుతుందని చెప్పి దేవుని సేవకురాలు కూడా ఈనమ్మా అని చెప్పాను. నేను వినని చెప్పా. నా దేన సేవకుని సిగ్గుపరచను, నా దేన సేవకుని నేను సిగ్గుపరచను. అన్ని ద్వారాలు మూయబడినా కానీ ద్వారాన్ని తెరుస్తున్నాడు దేవుడు అని చెప్పి ఆయన ప్రవచన పూర్వకంగా పలకటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా అంత మాత్రమే కాదు, మనము ప్రార్థన చేయాలా, మన వెనక ప్రార్థనా సపోర్ట్ కూడా ఉండాలి. మన వెనక ఏముండాలి? ప్రార్థనా సపోర్ట్ కూడా ఉండాలి. ప్రియదేని బిడ్డలారా ఇంకా మన సహోదరుడు బ్రదర్ ఇంగ్లాండ్ డేవిడ్ అన్న తెలుసు కదా మీకు, మీ క్యాలెండర్ కూడా కొంతమంది ఇచ్చాను నేను. ప్రార్థన చేయండి అని చెప్పాను నేను. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశాను. దేవుడు ఆయన ద్వారాలు తెరిచి ఉంచున్నాడు అని చెప్పడం జరిగింది. ఎందుకని విషయాలు మీకు చెప్తున్నట్టు ప్రియదేని బిడ్డలారా
ఇప్పుడు విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఒక గంటలో నీకు విశ్వాసం ఉంటుంది, మరో గంటలో సందేహం ఉంటుంది. ఒక గంటలో విశ్వాసం ఉంటుంది, మరో గంటలో సందేహం. ఇదొక పోరాటం, ఇదొక పోరాటం. ఈ పోరాటంలో దేని బిడ్డ నలిగిపోతావు. ఈ పోరాటంలో ఏమవుతావు? బాగా నలిగిపోతావు. నలిగిపోతున్నటువంటి సమయంలో దేని బిడ్డ నువ్వేం చేయాలంటే, విశ్వాసంతో ఏం చేయాలంటే, కొండలాంటి సమస్య నీ ముందుంది కాబట్టి ఆ సమస్యతో నువ్వేం చేయాలంటే, ఆ కొండతో నువ్వేం చేయాలంటే మాట్లాడాలి. మాట్లాడినప్పుడు బంధకాల్లో నుంచి విడుదల పొందుతావు. కట్లు ఆయన నామములో తెగిపోతాయి, కట్లు ఆయన నామములో తెగిపోతాయి. అది అప్పు అనే కాడైనా కానీ యేసు నామములో, ఇదిగో ఇప్పుడు అప్పు అనే దానికి సంబంధించిన మాట చెప్తున్నాను. మనం అప్పుడప్పుడు కొన్ని, యేసయ్యా దీనికి ₹1,00,000 కావాలి ప్రభా, ఎలా వస్తాయి? యేసు ప్రభా ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఏంటి ప్రభా అని చెప్పి మనం బాధపడకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ఆయన నామంలో. ప్రార్థన వలన, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకోండి చూడండి, 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి, 29వ వచనం చదవండి. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి అంత పవర్ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయటం అంటే ఏదో మతాచారం ప్రకారం కాకుండా, మేము క్రైస్తవులవి, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులు అన్నట్టుగా కాకుండా, ఆయా సమయాల్లో కొండలాంటి సమస్యను ఎదురు నిలబడినప్పుడు, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, వేసారిపోతున్నప్పుడు, ఇంకెందుకు ఈ జీవితం, మరణిస్తే బాగుండు అన్నటువంటి పరిస్థితులకు నువ్వు దిగజారిపోయినప్పుడు నువ్వు సమస్యతో మాట్లాడేది నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో విశ్వాసాన్ని వాడాలి. ఏం వాడాలో తెలుసా? మనం ఏం ప్రార్థన చేస్తాం? ఇది వేసేటప్పుడు మామూలుగా ఏం చేసాం? మనవాళ్ళు ఇక్కడ కొంతమంది విశ్వాసాన్ని గురించి చెప్తే చాలా ఆతృత వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ విశ్వాసం చెప్తే ఇక్కడ కొంచెం చాలామంది ఆతృతిగా వినేవాళ్ళు ఒక 5-6 ఉన్నారు. మిగతా వాళ్ళకి అర్థం కాదు. విశ్వాసం కూడా 5-6 ఉన్నారు ఇక్కడ. నాకు తెలుసు కదా ఎవరు లెక్కలేదనేది. 5-6 విశ్వాసం గురించి చెప్తే భలే ఆతృతగా వింటారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వింటారు. మిగతా మారు మనసు, రక్షణ, ఈ పశ్చాత్తాపం ఏంటి మళ్ళా అన్నీ ఆ కోవకే వస్తాయి. కానీ కొంచెం వాళ్ళకి ఎబ్బెట్టిగా ఉంటుంది. కొంచెం విశ్వాసాన్ని గురించి చెప్పేవాళ్ళు డైరెక్ట్గా అబ్బా ఆకాశం నుంచి ఊడిపడిపోయి ఒకేసారి అన్నట్టుగా, లడ్డు అన్నట్టుగా పట్టుకుంటారన్నమాట. అవునా కదా? అవునన్న వాళ్ళ చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏమని చేస్తాం తెలుసా? సముద్ర వ్యాపారం నాయన నీ వైపు తిప్పుతానన్నావు ప్రభు, వెండి బంగారం నాదని చెప్పావు ప్రభు యేసయ్యా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా అన్న స్థలం సరళం చేస్తాను, ఇత్తడి తలుపులు పగల కొడతాను, ఇనప గడియలు ఎరగొడతాను, మరుగయ్యున్న ధనాన్ని ఇస్తానన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసాన్ని వాడుతున్నాం లేదా? వాడుతున్నాం లేదా? డబ్బు కావాలన్నప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి విశ్వాసాన్ని వాడాలి. ఆరోగ్యం కావాలన్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? వాడాలి. వాడినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుడు అసాధ్యమైన వాటిని, దేనివలన? ప్రార్థన వలన అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యంగా మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, విశ్వాసం అంటే కొంచెం లోతుగా చెప్పాలి, బైబిల్ లేఖనాల నుంచి లోతుగా చెప్పాలంటే దేని బిడ్డలారా, లోతుగా చెప్పాలంటే ఇక్కడ ఒక యవనస్తుడు కనబడతాడు మనకి. రండి 10వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం వస్తే ఒక యవనస్తుడు కనబడతాడు మనకి. ఆ యవనస్తుడు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలంటాడు. యేసు ప్రభుని అడుగుతాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి ప్రభు అని అంటాడు. మరి ఆయన మార్గం మధ్యలో వెళుతూ ఉన్నాడు, మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద ఊని, సద్బోధకుడా నిత్య జీవం పొందుడు నేనేం చేయాలని చెప్పి ఆయన అడుగుతాడు. యేసు ప్రభు అంటాడు, నన్ను సత్పురుషుడిని ఎలా పలుకుచున్నావు అంటాడు.
యేసు సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అంటాడు. అయితే యేసుప్రభు అంటాడు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించము అని ఆజ్ఞలకి తెలియను కదా అని అతనితో చెప్పి, అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటినని చెప్పాను. బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటుందని చెప్పాను. అయితే యేసుప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. నా వైపు చూడాలి మీరు. నీకొకటి కొదువుగా ఉన్నది. ఏంటో తెలుసా? నీకొకటి కొద్దుగా ఉంది. నువ్వు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి నీవు నీ ఆస్తిని అమ్మేసి బేదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించమంటాడు యేసుప్రభు. నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటాడు యేసుప్రభు. ఆ మాట చెప్తే తినబిడ్డారా, ఆ వ్యక్తి, ఆ మిగులు ఆస్తి కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోతాడు. ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23వ వచనం చూడండి. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఇలాగ చుట్టూ పారచూచి, ఇలా చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటాడు. ఎంతో దుర్లభం అంటే, ఎంతో అంటే చాలా, దుర్లభం అంటే కష్టము అని అర్థం. చాలా కష్టం అంటే, నేను నిన్ను ప్రేమించి చెప్తున్నాను ఈ మాట. ఆ యవనస్తుడితో యేసుప్రభు అంటాడు, నేను నిన్ను ఈ లోకములో 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఇచ్చేసి పరలోక రాజ్యం కావాలంటే ఎవరు నీకు దొరకదు. అయితే నీవు ఆస్తిని ప్రేమించే వ్యక్తిగా లేకపోతే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటావని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి ఏమీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, మంచిగా ఉన్నాను, నేను నాకేం కొదువు లేదు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు యేసుప్రభు. ఏంటి అది అంటే, నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి బేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటాడు యేసుప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే దేని బిడ్డలారా, ఆ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని మరి ఏడుస్తూ దుఃఖ ముఖంతో వెళ్ళిపోతాడండి. అది యేసుప్రభు ఈ సందర్భంలో, అప్పుడు యేసుప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని ఆయన తన శిష్యులతో చెప్తాడు. ఆయన మాటలకు శిష్యులు విస్మయంతో తన శిష్యులతో చెప్పెను. ఆ మాటలకు శిష్యులు విస్మయముందిరి అంటే బాధపడ్డారు. విస్మయముందిరి. సో అందుకు యేసు తిరిగి వారు తిట్లేదు, పిల్లలారా, బాధపడేవాళ్ళు ఎవరు అంటే, పిల్లలంటే ఎవరు? పాలు తాగేవాళ్ళు, అంటే బలమైన ఆహారం తినేవాళ్ళు కాదని అర్థం. పిల్లలంటే ఎవరు? పాలు తాగే స్థితిలో ఉండేవాళ్ళు అని అర్థం. అంటే ఇంకా బలమైన ఆహారం వాళ్ళకి దొరకలేదని. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక టెస్ట్ పెట్టిన తర్వాత, ఆస్తి నమ్మేసి బేదలకు పంచిపెట్టమని చెప్పిన తర్వాత ఆ మాటతో కూడా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. అందుకని ప్రియదేని బిడ్డలారా, యేసుప్రభు అంటాడు, అందుకు యేసువారు తిట్టారు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. తమ ఆస్తి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, నిద్రపోయి లేవాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, తమ ఆస్తి యందు నమ్మికించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియదేని బిడ్డలారా, ఒంటైనా కానీ ఒకవేళ సూది బెజ్జంలో దూరిపోతుందేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఎందుకనంటే ప్రియదేని బిడ్డలారా, అంటే ధనవంతులు పరలోక రాజ్యంకి వెళ్ళరా అని అంటే వెళతారు. అయితే ఈ వ్యక్తి
ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఆస్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ముఖం చిన్నబుచ్చుకొని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి పరలోక రాజ్యం లేదు కాబట్టి, ప్రియదేని బిడ్డలారా, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ సందర్భంలో యేసుప్రభు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభం. అందుకు వారు శిష్యులు, యేసుప్రభు శిష్యులు, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, మామూలుగా ఆశ్చర్యపడలేదంట, అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు ఆయన అడిగిరి. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు ఆయన అడిగిరి. మామూలుగా ఇప్పుడు సంఘములో మామూలుగా దేవుణ్ణి అడిగేవనుకోండి, మరి దేవుని వాక్యము చెప్పినప్పుడు మీ ఆస్తి అమ్మేసి బేదలకు పంచిపెట్టి వచ్చి వెంబడించమని అంటే అట్లా అంత యేసుప్రభు శిష్యులే అంత అత్యధికంగా ఆశ్చర్యపడితే మనం ఆశ్చర్యపడతామా లేదా? బాధపడతామా లేదా? బాధపడతాం లేదా? అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, కొంతమంది దైవ సేవకులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభు పిలిచిన తర్వాత వచ్చారా లేరా లేదా? ఎవరు వచ్చారు? అబ్రహాము నీ ఇంటిని, బంధువుల్ని, అన్నింటినీ, సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడు. విడిచిపెట్టి వచ్చాడా రాలేదా? అంటే కొంతమంది తీసుకొచ్చాడు బంధువులు వెంట పెట్టుకొని, మొత్తానికి లోబడ్డా లేదా? ఇదేది చూపించాడు. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, మోషే ఆయన ఐగుప్తు సుఖభోగములు అనుభవించుట కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని, మరి ఆ తండ్రి మాట విని తండ్రికి లోబడ్డాడు కాబట్టి మోషేని ఒక నాయకుడిగా దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేని బిడ్డలారా, అబ్రహాముని, ఒక్కగానొక కుమారుడైనటువంటి అబ్రహాము తన ఇస్సాకుని అడిగినప్పుడు, ఇస్సాకుని అడిగాడండి. ఏమన్నాడు? దహన బలి ఇవ్వమన్నాడు. అడిగాడు లేదా? నాకు దహన బలి ఇవ్వమని చెప్పి తన కుమారుని అడిగినప్పుడు ఇచ్చేదానికి ఇష్టపడ్డాడా లేదా? ఇష్టపడ్డాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ పరీక్షలో ప్రియదేని బిడ్డలారా, చెయ్యి పైకెత్తినప్పుడు వెంటనే దహన బలి కత్తి పైకెత్తినప్పుడు చెయ్యి పైకెత్తి అలా నరకబోతున్నటువంటి సమయానికి ప్రియదేని బిడ్డలారా, ఎత్తినటువంటి చాపినటువంటి ఆ చేతిని ఆపమని చెప్పాడు. అలా ఆపనలేదా? ఆపమని చెప్పాడు. ఒక్కోసారి ప్రియదేని బిడ్డలారా, ఒక్కోసారి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నన్ను పరీక్షిస్తాడు. ప్రీతి ఎట్లా పరీక్షిస్తాడు తెలుసా? ఇప్పుడు బంగారం ఉంది, దాన్ని అగ్నిలో వేసినప్పుడు అదేమవుతుంది? దాంట్లో ఉన్న మస్టంతా కూడా పోయి మేలిమి బంగారంగా వస్తుంది. అవునా కాదా? మేలిమి బంగారంగా వస్తుంది. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, అదేవిధంగా మనకేం పరీక్ష కావాలంటే అగ్ని పరీక్ష. మన జీవితంలో అగ్ని లాంటి పరీక్ష మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు నువ్వేం నిలబడాలంటే ప్రియదేని బిడ్డ, నువ్వు నిలబడాలంటే నీవు వాక్యమనే పునాది మీద నీ జీవితం కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యమనే పునాది మీద నీ జీవితం కట్టబడకపోతే ప్రియదేని బిడ్డ, ఒక గాలి తోలిందనుకో, ఆ గాలితో కూడా ఎక్కడున్నాడు ఆ ప్రభు? అసలు నేను ఇంత బాధపడుతుంటే చూస్తా ఉన్నాడు ఆ ప్రభు. ఎక్కడున్నాడు ఆయన? అసలు ఉంటే నాకు సహాయం చేయకూడదా? నేను ఇంత బాధపడుతుంటా అని మనం ఏం చేస్తాం? మన విశ్వాసం ఏమంటారు, సందేహం మధ్యలో పోరాడుతున్నప్పుడు ఆ సమయంలో ఏం చేస్తాం? ఇంకా మనకు జవాబు రాలేదనుకో, ఇంకా మన సమస్య తీరలేదనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రశ్నిస్తాం. యోబు ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తాం. యోబు స్నేహితులు ఏమన్నారు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎప్పుడు దేవుడు అంటావు, సావరాదా? నింది భార్య అనలేదా? అనిందా లేదా? సో ఆ విధంగా దేని బిడ్డలారా, ఒక్కోసారి దేవుడిని ఏం చేస్తామంటే, అగ్ని లాంటి పరీక్షలు మన జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు, సాతాను మన మీదకు ఒక తుఫాను చెలరేగినప్పుడు
ప్రియమైన బిడ్డలారా, అగ్ని లాంటి పరీక్షలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఈ విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రియమైన బిడ్డ, నువ్వు ఆ సమయంలో నీకేం కావాలంటే విశ్వాసం మాత్రమే కాదు, కానీ నీకేం కావాలంటే ఓర్పు కావాలి. ఏం కావాలి? నిరీక్షణ కావాలి. ఏం కావాలండి? నిరీక్షణ కావాలి, ఓర్పు కావాలి. దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా ఏం చేయాలంటే మనము ఓర్పుతో సహనముతో ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయంలో ఒక ఆయన అంట ఒక భూస్వామి దగ్గర, ఒక రైతు దగ్గర, ఒక ఏమంటారు పాలేరు పనిచేసేవాళ్ళు అంటారు. పల్లెటూరులో ఏమంటారంటే పాలేరు అంటారు, అంతే కదా. ఒక భూస్వామి దగ్గర పనిచేసే వ్యక్తిని పాలేరు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, పనిచేస్తుంటే ఎంతకాలం ఉన్నా ఈయన కాడ ఏముంది, నా పనికి పోదు, నాకు పోదు, నేనేం సంపాదించుకుంటున్నట్టుగా నిరాశపడ్డాడంట, నిరీక్షణ కోల్పోయాడంట. ఆ భూస్వామి అనుకున్నాడంట, వీడు ఇంతకాలం మన కాడ పనిచేసాడు, ఇంచుమించు 30 సంవత్సరాలు పనిచేశాడు, వీడికి ఏదైనా నేను దారి చూపించాలా, సహాయం చేయాలని చెప్పి అనుకున్నంట మనసులో. ఈ పాలేరుకి చెప్పకుండా భూస్వామి ఒక బిల్డింగ్ కట్టించాడంట. చక్కగా ఈ బిల్డింగు దగ్గర కట్టించు, సిమెంట్ కానీ నీళ్లు పట్టే కాడ కానీ అన్ని రాళ్ళు గీళ్ళు మంచి చెడ్డ బయలుదేరి కాడ మరి ఈ బిల్డింగ్ కట్టే కాడ దగ్గర ఉండి కట్టించమని చెప్పాడు. కట్టేటప్పుడు ఇప్పుడు దీని బిడ్డలారా ఏదో నిరాశగా మనకేముందలే కష్టపడినా అన్నట్టుగా, వాళ్ళు ఎట్టకట్టు కట్టుకొనిలే అన్నట్టుగా వదిలేశాడంట. చివరికి అంతా కట్టించి ప్లాస్టింగ్ వర్క్, సున్నాలు గిన్నాలు పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇంటి యొక్క కీస్ తాళాలు ఈయనకి ఇచ్చాడంట. అర్థమవుతుంది మీకు? ఇచ్చాడంట. అరే రే రే, ఇంత కష్టపడ్డాను నేను, నాకు ఇస్తాడని అనుకోలేదు ముందుగా, నేను నిర్లక్ష్యం చూపించాను. నీకేది ఇల్లు అని ముందుగా నాకు చెప్పుంటే, ముందుగా నాకు కానీ చెప్పుంటే ఇంకా నీట్గా దగ్గరుండి బాగా కట్టించేవాడిని. సున్నం ఎక్స్ట్రా సిమెంట్ వేపించి నీళ్లు బాగా పట్టి నీట్గా చేతును. ఇలా జరిగింది అని చెప్పి బాధపడ్డాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. కాబట్టి విశ్వాసం అంటే ఎలాంటిదంటే, మనం ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో పాటల్లో అసలు మందిరం వెళ్ళినప్పుడు ఆ పాట రాసుకోవడం జరిగేది. ఇలాంటి పదాలు పెట్టి ఏంటంత ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. అంటే మాటలు చెప్పుకోవటం బాగానే ఉంటుంది, కానీ ఆ విశ్వాసాన్ని వాడి అనుభవపూర్వకంగా వాటిని మనం పొందుకోవాలి. విశ్వాసంలో ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవం, ఆయన మంచి దేవుడు, గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పాలంటే ప్రియమైన బిడ్డ, నీకు ఆయన పట్ల సరైన అవగాహన ఉండాలి. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్పటం కాదు. దేవుడు మంచివాడు అని నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్పటం కాదు. నువ్వు ఒక ఎక్స్పీరియన్స్లోకి, ఒక అనుభవంలోకి రావాలా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. అర్థమందా మీకు? రుచి చూసి, ఆ రుచి చూసినప్పుడు దేవుడు మంచివాడని చెప్తావు, గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పగలుగుతాను. లేకపోతే నువ్వు చెప్పలేవు, అనుభవించావు కాబట్టి చెప్పగలుగుతావు. దేవుడు ఏం చేస్తాడంటే ప్రియమైన బిడ్డలారా, చివరి పరిస్థితుల మధ్యలో, చివరి గడియల్లో దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షంగా ఆయన ద్వారాలు తెరుస్తాడు. అంత లోపల నువ్వేం చేస్తావంటే ఇక పరిస్థితి ఏం కుదరదేకినా ఎటు చూసిన దారి మూయబడిపోయింది, నో ఇక అని చెప్పి నువ్వేమనుకుంటావంటే బాధపడిపోయి అవసరమైతే కొంత సమయము విశ్వాసం, కొంత సమయం అవిశ్వాసం, కాబట్టి సందేహం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తామంటే సైతాన్ని నిన్ను ప్రేరేపించి, ఈ దైవజనుడు పాల్ యాంగుచ్చ గారంట 1,00,000 మంది కట్టే మందిరం
దేవుడు చెప్పాడంట, కట్టాడంట. తర్వాత దేవుడు మళ్ళీ 3 లక్షల మంది పట్టే మందిని కట్టమన్నాడంట. అర్థమవుతుందా మీకు? ఆయన పోయి సంఘంలో చెప్పాడంట. సంఘంలో చెప్తే, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏందన్నట్టుగా, శరీరంతో మాట్లాడా దేవుడు, లేకపోతే హృదయంతో మాట్లాడా, ఎట్లా ఏంటయ్యా అని చెప్పి అర్థం కాక మరి సంఘంలో నుంచి కొంతమంది ఏం చేశారంట, వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయన ఒక అపార్ట్మెంట్ కట్టి దాన్ని అమ్మేసి మళ్ళీ పెద్ద చర్చి కడదామని భార్యకి చెప్పాడంట. భార్యకి, అపార్ట్మెంట్లు ఎందుకయ్యా, దేవుడిని నిన్ను పిలిచింది ఎందుకు, ఇది చర్చిలు కదా కట్టమని అనిందంటే, ప్రియమైన బిడ్డలారా, అది అలాంటి పరిస్థితుల మధ్యలో, ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన పైకి ఎక్కాడంట. 3 అంతస్తులు 4 అంతస్తులు మొత్తానికి, బాగా నేను కరెక్ట్గా చూడలేదు. పైకెక్కి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయకపోతే పైనుంచి కిందకు దూసి చచ్చిపోతాను ప్రభు అన్నాడంట. అంటే విశ్వాసము సందేహం అనేది కొంచెం ఎట్లా ఉంటుందంటే, కొంచెం పోరాటంగా ఉంటుంది. అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నువ్వు పైనుంచి కింద దూకి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు అన్నాడంట. నరకానికి వెళ్ళిపోతావు అనంట. దాన్ని ఆపేసి ఆ తర్వాత మళ్ళా దేని బిడ్డలారా, ఒక హోటల్లో కూర్చో ఉన్నాడంట. ఆ దైవజనుడు హోటల్లో కూర్చో ఉన్నాడంట. హోటల్కి ఒక ఆయన వచ్చాడంట. వచ్చి, ఏం చోగరు, బాధపడుతున్నావేంటి, అలా ఉన్నావేంటి అని అడిగాడంట. అడిగినప్పుడు, దేవుడు నాకు 3 లక్షల మంది పట్టే మందిరం కట్టమన్నాడు అని చెప్పాడంట. చెప్పినప్పుడు, మనకి ఒలింపిక్ గ్రౌండ్ ఉంది కదా, పక్కనే మన స్థలం ఉంది, దాన్ని తీసుకోండి అని చెప్పాడంట. దాన్ని తీసుకోండి అని చెప్పాడంట. ఆయన పేరు మీద రాసిచ్చేసాడంట. ఆయనేమో రాపించుకోలేదు అంటే, అయ్యా నువ్వేమన్నా ఈయన తీసుకున్నట్టుగా రాయించుకోలేదు, నీ మీద నాకు నమ్మకము, నీ దగ్గర నేనేమో కాగితాలు రాయించుకోవటం అవన్నీ ఉండదు, సంతకాలు పెట్టుకోవటం ఉండదు, తీసుకోమన్నాడంట. మొత్తానికి ఇప్పుడు దేని బిళ్ళరా, దేవుని మందిరం కట్టడం జరిగిందంట. అయితే ప్రజలు తండోపతండాలుగా తీసుకురావటం జరిగింది. ఈరోజున ప్రపంచంలో పెద్ద సంఘం ఎవరిదంటే పాలెంగచే గారి సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరు ప్రాంతానికి ఆయన తీసుకొచ్చినప్పుడు మన చుట్టుపక్కల నుంచి అనేక మంది దైవజనులు కానీ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు విశ్వాసంగా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను వాక్ వినేదానికి. హైదరాబాద్కి వచ్చినప్పుడు విశ్వాసంగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను. సో బెంగళూరుకి బెన్నిహిన్ అనే దైవజనుడు, బెన్నిహిన్ ఇంచుమించు 20 లక్షల మంది ఆయన వచ్చినప్పుడు ప్రజలు, ఆంధ్ర అనేక గ్రామాల చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ప్రజలు అనేక మంది వచ్చారు. బస్సులను కూడా రాళ్లతో పగలగొట్టారు. అయినా కానీ భయపడకుండా మీరు కొనసాగించండి అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, విశ్వాసంలో కొంత పోరాటం ఉంటుంది. ఏముంటుందండి? పోరాటం ఉంటుంది. ఎందుకులే ఇది ఇంత సర్దుకుందాం, ఎందుకులే, దేవుడు చెప్పిన తర్వాత దాన్ని ఏం చేయాలి? నువ్వు ధైర్యంతో ముందుకు అడుగులు వేసి సాగిపోవాలి. అంటే అందులో సమస్యలే ఉండవా? దేవుడు చెప్పినంత మాత్రాన అంటే సమస్యలు ఉంటాయి. దేవుడు చెప్పినంత మాత్రాన సమస్యలు ఉండవంటే సమస్యలు ఉంటాయి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉంటాయి. అయితే చివరి వరకు మనం ఏం చేయాలంటే తినబెట్టలేరు, చివరి వరకు దేవుడి దగ్గర నుంచి పొందుకునేంత వరకు మనం ఏం చేయాలంటే ఓపికతో ఏం చేయాలి? మనము అడుగులు వేసి దాన్ని మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంతవరకు కూడా నా బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండమని చెప్పాడు. తగిన సమయం ముందు నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే ఈ ఆశీర్వాదాలకు సంబంధించిన విషయాలండి. ఇవన్నీ అర్థమవుతుందా మీకు? విశ్వాస పలుకులు ఇవన్నీ అండి అంటే దేవుని దగ్గర నుంచి దరిద్రులుగా ఉండేటువంటి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేసే మాటలు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, దానికి తగిన పని కూడా ఉండాలా. ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలండి?
ఎంత పని చేస్తే చుట్టుపక్కల చిన్న గ్రామంలో కూడా థమ్సప్ తెలియని వాళ్ళు ఉన్నారా? చిన్న గ్రామంలో థమ్సప్ తెలియని వాళ్ళు ఉన్నారా? కోల్గేట్ పేస్ట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? చిన్న గ్రామంలో అయినా కానీ ఎంత పని చేస్తే మనం దానికి తగిన పని చేయాలి. దేవుడు చెప్పినంత మాత్రాన మనము దేవుడు చేస్తాడు అనేది కాకుండా ఏం చేయాలా? విశ్వాసం అంటే ఊరకుండి ఆలోచించమన్నాడు అంతే. వెంటనే రాదు కదా, ఆలోచిస్తున్నాము. తగిన సమయం అందు పొందుకునేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే ఆయన పని చేస్తూ విశ్వాసంతో కనిపెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపడిపోతున్నారు, అత్యధికంగా ఆశ్చర్యపడదు. అలాగైతే ఎవరు రక్షణ పొందగలరయ్యా అంటున్నారు. ఆస్తి అడిగేది ఏంది అసలు? అలా అయితే ఎవరు రక్షణ పొందగలరు అన్నాడండి. అప్పుడు యేసుప్రభు అందుకే చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుతావు. ఆయన ప్రేమ నీలో ఉంటే నువ్వు త్యాగమైపోతావు. ప్రియమైన బిడ్డ, త్యాగమైపోతావు దేవుని కోసం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దొంగిలించట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్న అన్నీ చేస్తున్న బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, ఇక్కడ నీ విశ్వాసం ఏంటో, నీ ప్రేమ ఏంటో ఇక్కడ అర్థమైపోతుంది. ఎవరిని ప్రేమిస్తున్నావో, ఆస్తిని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయ్యా నాకు నిత్యజీవం కావాలని ఏం చేయాలనంటే, దేవుడు టెస్ట్ చేసి నీ ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టమన్నాడు. అది అబ్రహాము నీ కుమారుని దహన బలి ఇవ్వమంటే వెనుకాడా? వెనుకాడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? నీ కుమారుణ్ణి దహన బలికి అప్పగించకుండా నువ్వు ఎత్తినటువంటి చేతిని ఆపమని చెప్పాడు. పొదలో ఉన్నట్టు పొట్టేలను తీసుకురమ్మని చెప్పి నీ కుమారుడి బదులుగా బలి ఇవ్వమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే ప్రాముఖ్యం, మొదటి స్థానం ఏంటంటే, నీ ఆస్తి కంటే కూడా, భార్య కంటే కూడా, తల్లిదండ్రుల కంటే కూడా, అన్నిటికంటే కూడా ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. 28వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లైనను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే, నిన్ను అయ్యా అన్ని వదిలిపెడతాం బాగానే ఉంది. పేతురు అంటున్నాడు, అన్ని వదిలిపెడతాం బాగానే, నిన్ను వెంబడిస్తాం, మాకేంటి ప్రయోజనం, మాకేంటి లాభం అసలా అని పేతురు అంటున్నాడండి. అయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంట, ఇప్పుడు ఇహమందు ఇవన్నీ విడిచిపెడితే, ఇప్పుడు ఇహమందు అంటే ఈ లోకములు, ఇహమందు హింసలతో పాటు వదిలిపెట్టినా కానీ, ఆ ప్రభువా నీ కోసం 100 ఎకరాలు వదిలిపెట్టాను ప్రభువా, బాగినాలమ్మ, ఇవి కూడా మా ఒకటి ఆశీర్వాదాలే కాదు, శ్రమలు కూడా ఉంటాయి, నీకోసం ఎన్నో 100 ఎకరాలు వదిలిపెట్టాను ప్రభువా, చాలా డబ్బంతా ప్రభువా ఖర్చు పెట్టేసాను యేసయ్యా అన్నా కానీ, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవను పొందునని మీతో ఖచ్చితముగా చెప్పుచున్నాను. గ్యారంటీగా, నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను సందేహం లేకుండా నమ్మేదా నాకు సహాయం చేయి ప్రభువా అని మీరు అనాలా. ప్రియమైన బిడ్డలారా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన దేవుడు ప్రియమైన బిడ్డలారా మాట తప్పిన దేవుడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి
నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పాడు కాబట్టి ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలంటే యేసు ప్రభువుని విశ్వసించినటువంటి నీవు ప్రియని బిడ్డ ఉన్నపాటు నువ్వేం చేయాలంటే ఆయన మాటలు నమ్మి, ఆయన మాటలు ఉన్నట్టుగా నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి పాత్రురాలు అయితే నీకంటే ధన్యురాలు మరొకరు లేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియని బిడ్డలారా, మన మాటలో పవర్ ఉంటుంది. ఏంటమ్మా? మన మాటలో ఏముంటుంది? పవర్ ఉంటుంది. బైబిల్ చదవాలా? బైబిల్ పుస్తకం ఇది, మాటలు మాత్రమే. ఆ మాటలే గుండె మీద పెట్టుకుంటారు కొంతమంది, దయ్యాలు దొక్కలు ఉంటాయి. తల కింద పెట్టుకుంటారు కొంతమంది. బైబిల్ తల కింద పెట్టుకుని ఏం ప్రయోజనం? ఈ మాటలు ఇప్పుడు గుండెల్లోకి రావాలా, హృదయంలోకి రావాలా. గుండెల్లో ఉన్న మాటను విడుదల చేసినప్పుడు అందులో నుంచి జీవం బయటకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుని బిడ్డలారా, ఓ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన, మన మధ్యలో ఉన్నటువంటి మోషే బ్రదర్ ప్రార్థన నడిపిస్తాడు. చెల్లిస్తుంటుంది ప్రభా. ఇంతవరకు నాయన అయ్యా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటుంది ప్రభా. అయ్యా మనుషులకు అసాధ్యమే కానీ తండ్రి ప్రభా మీకు సమస్తము సాధ్యమని మాతో తేటగా నీ వాక్యం చేత మాట్లాడిన స్తుతులు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లోనైనా ప్రభా ఎన్నో ఇబ్బందుల వలన, శ్రమలనైనా, ఉపద్రవం వలన, అవిశ్వాసంతో తండ్రి ప్రభా నీ విషయంలో సందేహపడిన వారముగా మేము ఉన్నాము తండ్రి. ఆయన నీ వాక్యం చేత మమ్మల్ని అందరూ ధైర్యపరిచి తండ్రి ప్రభా మమ్మల్ని స్వస్థపరిచిన వారుగా, మమ్మల్ని నడిపించిన వారుగా మీరు ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభు, విశ్వాసం ఉంచేవాడు మీరు ఉన్నారని, మీరు సమస్తం దయచేవారని ప్రభా, మీ వలన మీ యందు నమ్మిక ఉంచాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. ఇక నుంచి తండ్రి నాయన విశ్వాసం చేత నేను నడిపించబడతాను తండ్రి ప్రభా, విశ్వాసంలో నడిపించబడతానని, విశ్వాసంతో కూడిన ప్రభా ప్రతి జీవితాన్ని నేను జీవిస్తానని అయినా ప్రభా ఒక తీర్మానం మేము చేసుకున్నట్టు తండ్రి కృపను దయచేయండి ప్రభా. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా జరగ విషయంలో కూడా మీరు అధ్యక్ష వహించి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నాయనా నీ బిడ్డలకి సమృద్ధి ప్రతి విధమైనటువంటి ప్రభువా దరిద్రతను, ప్రతి విధమైనటువంటి అప్పుని కాడిని యేసు నామములో విడగొడుతున్నాను. అదేవిధంగా ప్రభు నాయన మందిరానికి తండ్రి యేసు నామములో తండ్రి, యేసు నామములో నాయన మార్గాలు సరళం చేయబడగా, యేసు నామములో నాయన మార్గాలు సరళం చేయబడగా. నీవు మార్గమయ్యండి ప్రభు నాయన, నీ మహాకార్యాన్ని ప్రభు నాయన సాక్షి నేస్తూ ప్రభా మీరు సహాయం ఆలోచించుకోండి ప్రభు. యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి